వీళ్ళది భూముల గొడవ నడుస్తుంది. భూములది, థర్మల్ ప్లాంట్లది ఈ వ్యవహారం నడుస్తున్నది. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కుంభకోణం అంటున్నారు. మాదెక్కడ కుంభకోణం, మీదే కుంభకోణం అంటున్నారు. ఈ హిల్ట్ అనే ఈ యొక్క భూములకు సంబంధించి దాదాపు 9,200 ఎకరాల భూమి మల్టీ యూజ్ కింద వాడుకోవచ్చు అని ఒక వ్యవహారాన్ని తీసుకొస్తున్నది. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రైతులు గతంలో పరిశ్రమల కోసం ఇచ్చిన భూములు మీ దగ్గర ఉన్న భూములను మీరు మల్టీ యూజ్ కింద వాడుకోవచ్చు, అంటే ఆ కంపెనీ తీసేసి నువ్వు రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా పెట్టుకోవచ్చు అని వాళ్ళకి చెప్తున్నది అని ఆ రకమైన ఆర్డర్స్ ఇచ్చిందనమాట. సో దాని మీద ఇది పెద్ద కుంభకోణం అంటుంది. నేను అంటున్నా 100% ఇది కుంభకోణం అయి ఉంటుంది, డౌట్ ఏముండదు. బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు ఈ గొడవ అంతా దేనికి తెలుసా? కాంగ్రెస్ గొడవ ఆ 9,292 ఎకరాలు మల్టీ యూజ్ కిందకి మార్చేసి దాంట్లో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, నాదొక కంపెనీ ఉంది, నా కంపెనీ నడుస్తున్నది, మంచిగానే నడుస్తున్నది. నేను ఆ కంపెనీ ప్రభుత్వం ఇచ్చిన భూములు మల్టీ యూజ్ కింద మీరు వాడుకోవచ్చు అనే ఆర్డర్ వస్తే నేనేం చేస్తాను అప్పుడు? అరే ఈ కంపెనీని నడపడం కంటే, ఒకవేళ మంచిగా నడుస్తున్నా కూడా ఈ కంపెనీ నడపడం కంటే దీంట్లో రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసి వెంచర్ చేస్తే అయిపోద్ది కదా. ఒకవేళ పెద్ద భూమి, లేకపోతే ఒక ఎకరం ప్లేస్లో ఉంటే దీంట్లో టవర్ కట్టవచ్చు కదా అని ఆలోచన వస్తుందా రాదా? ఉన్న కంపెనీలు కూడా, నడిచే కంపెనీలు క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఒకవేళ కంపెనీ ఓడన్లో పెట్టకపోతే గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలా? ఇది మల్టీ యూజ్ కింద వాడుకోవడానికి ఎట్లా మీరు పర్మిషన్స్ ఇస్తారు?